నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల వద్ద కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఘటనా స్థలానికి డీఎస్పీ ప్రమోద్ కుమార్ వెళ్లి ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏంటి? మృతులు హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. ఇంకేంటి ప్రమాదంలో ఇంకెంతమంది గాయపడ్డారు? మస్తాన్. రవి, ఆర్లగడ్డ మండలంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయితే కనుక మృత్యువుకు గురయ్యారు. నల్లగట్ల వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న టయోటా కాన్వే అయితే కనుక AP 09AH 0667 వాహనం అయితే కనుక అదుపు తప్పి రోడ్ డివైడర్ ఢీకొట్టుకుంటూ అవతల వైపు వస్తున్న బస్సును అయితే కనుక ట్రావెల్స్ బస్సును TGR ట్రావెల్స్ బస్సును అయితే ఢీకొనడం జరిగింది. అతివేగంతో ఈ కార్ వెళ్లి బస్సులు ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు అయితే చనిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇద్దరు గాయపడ్డారు. వారిని అయితే కనుక అత్యవసర చికిత్స ఆర్లగడ్డకు తరలించారు. ఆర్లగడ్డలో అయితే కనుక ఇప్పుడు చికిత్స అందుతుంది. వారి కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఘటనా స్థలం జరిగిన వెంటనే పోలీసు అధికారులు అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడైతే పూర్తిగా ఘటనకు ఎలాంటి కారణాలు ఉన్నాయనే అంశాల మీద పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ఘటనా స్థలానికి DSP ప్రమోద్ కూడా అక్కడే ఉండి అక్కడ క్షతగాత్రులను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. అక్కడ ఏం జరిగింది, అతివేగమే దీనికి కారణమని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మస్తాన్.